హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ చూసారా, తందూరీ చికెన్ అండి. ఇది చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలానే 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 యాలకులు, 15 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, చిన్న జాపత్రి, అలానే 3 నల్ల యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకు, అలానే చిన్న జాజికాయ, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు దోరగా వేపుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది కేజీ చికెన్ అండి. ఇది బాగా వాష్ చేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే పడుతుందండి. మీరు కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ గరం మసాలాని 1.5 టేబుల్ స్పూన్లు యాడ్ చేసి, అలానే ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్కి పెరుగు మొత్తం మసాలా అంతా బాగా పట్టేలాగా గట్టిగా పట్టుకొని కలపాలండి. అప్పుడే ఈ మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఎలా లేదన్నా అట్లీస్ట్ 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పటికప్పుడు ఇలాగా కలిపేసుకొని చేసుకుంటే దీనికి మసాలా అయితే పట్టదు. ఒక 1 అవర్ అయినా మినిమం పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మసాలా అనేది ఈ చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, మీకు నచ్చితే కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అది కొంచెం వేడెక్కాక ఇలా చికెన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. హీట్ అయితే లోలో పెట్టండి, అప్పుడే మనకి చికెన్ బాగా ఉడుకుతుంది. ఇలా లోలో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి మనకి 1/2 అవర్ టైం పడుతుందండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన అంతా ఉడకకుండా ఉండిపోతుంది. ఇలా ప్రతి 10 నిమిషాలకి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఉడకడానికి 1/2 అవర్ పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టారంటే చికెన్ అయితే ఉడకదు. ఇలా ముక్క కలుపుతూ ఉడికించుకోవాలి. ఎలా లేదన్నా 25 to 30 మినిట్స్ అయితే పడుతుంది. చూసారు కదా, 30 మినిట్స్ తర్వాత మనకి చికెన్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు చికెన్కి స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఇందులో చిన్న గిన్నె పెట్టుకొని వేడి చేసిన బొగ్గుని పెట్టి అందులోనే చిన్న ఆయిల్ లేదన్నా గీ అయినా వేసుకొని ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు పొగ పట్టిస్తే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది చికెన్కి వస్తుందండి. అంతేనండి, చూసారు కదా, చికెన్ తందూరి అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది మనం బయట దొరికిన గరం మసాలా కాకుండా ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి దీని టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.